హైదరాబాద్ టు ముంబై అంటే రియల్ ఎస్టేట్ అంటే యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాలో పెట్టుబడి మీ ఇంట్లో సిరుల రాబడి. త్వరపడండి యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా. హైదరాబాద్ ఎక్కడ చూసినా అంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే హైదరాబాద్ నామస్మరణ జరుగుతుంది. ఎందుకు? హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఒకటికి 10 100 1000 అవుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటారు. హైదరాబాదు ఏ విధంగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది అనేటువంటి విషయం గురించి. హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 దిశలు కూడా 50 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పటి వరకే బాగా విస్తరించిపోయింది. రానున్న కాలంలో ఇది 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు కూడా ఈ విస్తరణ జరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, సామాన్య మానవుడు కూడా మంచి జరుగుతుందా అనేటువంటి ప్రశ్న మీరు అడగవచ్చు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే అండి, రోటీ, కపడా और మకాన్ ఈ మూడిట్లో రొట్టె అంటే భోజనం ప్రతి జీవికి దొరుకుతుంది. మనుషులకే కాదు, పశుపక్షాదులకు అందరికి కూడా దొరుకుతుంది. ఇంకా కపడా, ఇప్పుడు జంతువులు, పక్షులు వాటికి బట్టలు అవసరం లేదు. కానీ మానవులైనట్టు మనం శరీరాన్ని కప్పుకోవాలి అంటే బట్టలు వేసుకోవాలి. ఈ బట్టలు కూడా మనం కొనుక్కుంటున్నాం, వేసుకుంటున్నాం. ఏమండి? నెక్స్ట్ మకాన్ అంటే ప్రతి ఒక్కరి కళ కూడా ఒకటే. నా జీవిత ధ్యేయం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు. కానీ అంత స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు? కనీసం ఒక చిన్న ప్లాట్ అయినా సరే కొనుక్కోవాలని యోచన చేస్తున్నారు. అందువల్ల బిల్డింగ్ లేకపోతే మానే కనీసం ఒక ప్లాట్ అనే ఉంటుందని చెప్పేసి ధైర్యం చేసి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే ఒక ప్లాట్ను సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ఇక్కడ విదేశాల నుండి పెట్టుబడులు అంటే పరిశ్రమలు స్థాపించడానికి వెల్లువలై వస్తున్నాయి. ఐటీ రంగంలో హైటెక్ సిటీ ఎంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఫార్మాసిటీ కూడా తయారు చేయాలని ఒకటి, ఇండస్ట్రియల్ హబ్గా చేయాలని ఒకటి, తర్వాత వైద్య రంగంలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ కానీ, తర్వాత ఇంకా పెద్ద రీసెర్చ్ సెంటర్స్ కానీ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా యోచిస్తుంది. దానికి తగినట్టుగానే పనులు శరవేగంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ప్లేస్ అనేది ఏం లేదు. దిల్సుఖ్నగర్లో ప్లాట్ కొనాలి, కూకట్పల్లిలో ప్లాట్ కొనాలి, తర్వాత అంబర్పేటలో ప్లాట్ కొనాలి, ఉప్పల్లో ప్లాట్ కొనాలి అని అనుకోకూడదు. ఎక్కడైనా సరే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. ఎక్కడ కొన్నా కూడా మీ డబ్బు 100 రెట్లు పెరిగేది కానీ తరిగేది మాత్రం ఉండదు.